నంద్యాల జిల్లాల రాజీవ్ రహదారులను చూస్తే నూనె పోసి ఎత్తుకునేటట్టు నున్నగా సాపుగా ఎగురంతోనే కూటమి సర్కారు ఏర్పాట్ల మీద ఏర్పాట్లు చేస్తున్నదట. అట్లనే ఊర్లలో చిన్న చిన్న పంచాయతీలు ఉండేసరికి పల్లెల పొంట సడకల పనులు కూడా ఆగిపోయినాయట. అగో ఇప్పుడు ఈ కిరికిరి ఉన్న ముచ్చట ఎవరన్నారే ఏం కథనే అంటే ఈనుండ్రి. ఘనంగా చెప్పగలుగుతున్నా, సంతోషంగా చెప్పగలుగుతున్నా, నంద్యాల జిల్లాలో R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. ఈయన సీఎం చంద్రాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఇంకా పంచాయతీరాజ్ రోడ్లో నాకు ప్రాబ్లం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఆలోచించాం. ఒక 4,000 కోట్ల రూపాయలు వాళ్లకు నిధులు కేటాయిస్తున్నాం. అయ్యా చంద్రాల సారు, మీ కూటమి సర్కారు ఏపీల ఏలుబడిలకు వచ్చి ఏడాదినర్థం దాటిపోవటే ఇన్ని దినాలు పంచాయతీ రోడ్లతోని పబ్లిక్ కు తిప్పలు కానరాలేదా? ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఇయ్యబోతున్నామని అనబడితిరి. పంక పార్టీ ఏలుబడిలనే పబ్లిక్ కు బాధలు పడ్డారు. కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తేనన్న కష్టాలు పోతాయని అనుకుంటే ఇప్పుడు మీ సర్కారు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఉన్నది. పేరుకు కూటమి ప్రభుత్వం తప్పితే పబ్లిక్ కు తిప్పలు అయితే తప్పుతలేవు. చాలా జాగాల్లో పల్లెల పొంట రోడ్లు చక్కగా లేక బడికి పోయే పిల్లలు కూడా బాధలు పడుతుర్రు. ఇప్పుడన్న ఈగురంతో వెంటనే రోడ్లు చేపిస్తే చాలా మంచిగుంటది. విజనున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే మీకు ఈ ముచ్చటంతా తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.